సార్ నమస్తే. 1995లో డిపార్ట్మెంట్కి వచ్చారు మీరు. సార్ అప్పుడు క్రైమ్ రేట్ వేరేగా ఉంటుంది, ట్రెడిషనల్ క్రైమ్, దాని తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ప్రజెంట్ సైబర్ క్రైమ్. సార్ మీరు పనిచేసిన ప్రాంతంలో ఎక్కడైనా ఒక దొంగతనం అంటే డే హెచ్పి కానీ నైట్ హెచ్పి కానీ జరిగితే ఇది పలానా వాడు చేశాడు, షోలాపూర్ గ్యాంగో లేదా తెలకపాలెం గ్యాంగో ఏదో గ్యాంగ్ అని పేరు ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ఎవరు దొంగ ఎవరు దొర అనేది కనిపెట్టలేని పరిస్థితుల్లో ప్రజెంట్ ఉంది. ప్లస్ ఇప్పుడు సైబర్ అందరూ చేస్తున్నారు. ఒకప్పుడు ఒకరే చేసేవారు, ఇప్పుడు అందరూ అన్ని రకాలు మిక్స్ అయిపోతున్నారు. దొంగ అనగానే ఒకప్పుడు ఒక మీసాలు ఒక ఏదో రకంగా ఉండేవి. ఇప్పుడు అంత స్మార్ట్ ఫోన్ లాగే దొంగలు కూడా స్మార్ట్ ఉన్నారు. ప్లస్ మన కళ్ళ ముందు కనబడ్డు వాడు కోట్లు దోచేస్తుంటాడు. ప్రజెంట్ మీరున్న పోస్ట్ నంద్యాలలో, గతంలో నంద్యాల అనగానే ఫ్యాక్షనిస్టులు అంత రకరకాల సినిమాలు చూపిస్తుంది అంతా పుట్టింది. ఇప్పుడు నంద్యాల సిచ్యువేషన్ ఎలాగుంది? ఇటీవల జరిగిన విషయాలన్నిటికీ మీకు సంబంధం లేకపోయినా దీనికి కారణం ఏదైనా అయ్యిండొచ్చా? ఇవన్నీ విషయాలకు కన్నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రవీందర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, రవీందర్ రెడ్డి గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్స్ బై చాయిస్ వచ్చారు? మిడిల్ క్లాస్ రైతు కుటుంబం నుంచి రావడం జరిగిందండి. మై స్కూలింగ్ అంతా కూడా తరిగొండ అని చెప్పి చిత్తూరు జిల్లాలో నాకు స్కూలింగ్ జరిగింది. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు వాల్మీకిపురం అని ప్రజెంట్ ఉన్నటువంటి దగ్గర ఇంటర్మీడియట్ చేశాను. దాని తర్వాత డిగ్రీ తిరుపతి ఎస్వి మామూలుగా గోవిందరాజు ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేసి అక్కడే పీజీ చేశాను. దెన్ ఐ డిడ్ మై సెకండ్ పీజీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఓయూ స్టూడెంట్. దాని తర్వాత అక్కడ కోచింగ్స్ ఈ సివిల్ సర్వీసెస్ కానీ అదే గ్రూప్ 1కు వాటికన్నీ ప్రిపేర్ అవుతూ ఇన్ మీన్ వైల్ ఈ సెలక్షన్స్ వచ్చాయి కాబట్టి సెలక్షన్కి వచ్చాము. ఎస్ఐ సెలక్షన్స్కి వస్తే ఐ గాట్ సెలెక్టెడ్. 95లో సెలెక్షన్ వచ్చింది. ఆ గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుదామని గ్రూప్ 1కి ఒక పక్క దీనికి ఒక పక్క దెన్ ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత కొంత డిస్టర్బెన్స్, ఈ పోలీసులోకి ఎంటర్ అయితే అదర్ దీనిలో ఆప్షన్స్ లేకపోవడానికి పాసిబిలిటీస్ తక్కువ, వర్క్ ప్రెజర్ వల్ల మనం ఫర్దర్ వాటి సైడ్ పోలేకపోవడం జరిగింది. ఎస్ఐగా మొత్తం అంతా కడప జిల్లాలో చేయడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ కడపండి, రాజంపేట చేశాను. ఎవరు ఫస్ట్ ఎస్పీ మీకు? మాకు వచ్చేప్పుడు ఫస్ట్ ఎస్పీ ఉమేష్ చంద్ర సార్. అవునా? ఉమేష్ చంద్ర సార్ మాకు ఫస్ట్ ఎస్పీ. మీరు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? సార్ ఏంటంటే హానెస్టీ, డెడికేషను, ఏంటంటే ఇంపార్షియాలిటీ కూడా. పోలీసింగ్ అనేది పోలీస్ ఇమేజ్ ఎలా ఉండాలి, పోలీస్ అంటే ప్రజల దృష్టిలో ఎలా ఉండాలి అనేటువంటిది సార్ను చూసి నేర్చుకోవాలి. ఆయన సర్వీస్ అలా ఉండేది కాబట్టి మేము అప్పుడు ఇన్స్పైర్ అయ్యాము. కొంత ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రివిలేజ్ ఉండేది. మేము ఏ రోజు కూడా రాజకీయ నాయకుల దృష్టికి వెళ్ళకుండా, వాళ్ళ వద్దకు వెళ్ళకుండా మా పోస్టింగ్స్ ఆఫీసర్లే మాకు చూసేవాళ్ళు, మాకు కావాల్సిన వెల్ఫేర్ వాళ్ళే చూసేవాళ్ళు. అన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంపార్షియల్గా మనం జాబు సాటిస్ఫాక్షన్ ఉండేది. ప్రజలకి డైరెక్ట్గా మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్ళు ఎప్పుడు ఉండవో మనం ఇంపార్షియల్గా జాబ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. చేయగలిగినాం కూడా. ఆ రోజు పనిచేస్తారండి సార్ దగ్గర నియర్లీ 1 year చేస్తాం. ఓకే, మీరు కడపలో ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు 2 రకాల క్రైమ్ కనపడ్డారు. ఒకటి ఫ్యాక్షన్, 2 శాశ్వతం అడవుల్లో ఒక ఎన్కౌంటర్ కూడా అవుతుంది. మీరు దాని గురించి ఐడియా ఉందా? ఐడియా ఉందండి, ఐడియా ఉంది. అప్పుడు ఏదంటే మేము కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చాము కాబట్టి అంత డీప్గా దాని గురించి వెళ్ళకపోయినా కూడా వాటికి సంబంధించి మన జాబ్ సాటిస్ఫాక్షన్ వరకు మనకు బాగా ఉండేది. ఇండివిజువల్గా మేము డెసిషన్ తీసుకునే స్టేజ్ ఉండేది. ప్రజలకు మనం సర్వీస్ అనేటువంటిది వచ్చినటువంటి పిటిషనర్ని మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిటిషనర్స్తో మాట్లాడి మనమే డెసిషన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయగలిగే స్టేజ్లో ఉండగలిగేవాళ్ళం. ఎన్కౌంటర్ గురించి మీకు ఐడియా లేదా? ఆ హెడ్ క్వార్టర్ గురించి తక్కువ, కొంత అప్పుడు ఏంటంటే కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చాం కాబట్టి అంతవరకే మనకు. పోస్టింగ్ ఎక్కడంటే రాజంపేట రూరల్ చేశాను. ఓకే, రాజంపేట మీరు వెళ్ళేసరికి మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే? జనరల్ ఏంటంటే అది కొంత సౌదీకి అటు వెళ్ళడం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అప్పట్లో కూడా మేము ఫస్ట్లో చేరినప్పటికి కూడా 96, 97కి అక్కడ వెళ్ళినప్పటికే అటు నుంచి అక్కడికి పోయి వచ్చేవాళ్ళు, ఏజెంట్లు తీసుకుపోయి కొంత మోసాలు, ఎవరన్నా ప్రజలు వెళ్తే కొంత వాళ్ళు ఇబ్బంది పడ్డం, అట్లాంటివి ఏజెంట్ల మీద వచ్చేటువంటివి.
వాటిని కొంత మనం ఎస్పీ గారి యొక్క తోడ్పాటు ఉండేది కాబట్టి కొంత వాటిని కర్టైల్ చేయగలిగినాం. మనం పర్సనల్గా ఏజెంట్స్ని కంట్రోల్ చేసి ఎవరైతే తీసుకెళ్తారో, ఎవరైతే మోసం చేసే అవకాశం ఉందో అటు వాళ్ళంతా కౌన్సిలింగ్ ఇచ్చి కామన్ పీపుల్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ చేయగలిగాం. అక్కడ పొలిటికల్ కేసులు ఉండేవాడి, పొలిటికల్ మోటివ్ అప్పటి తక్కువ అండి. కంపారిటివ్లీ ఈవెన్ పొలిటీషియన్స్ కూడా మన మీద ప్రభావం జనరల్గా అయితే తక్కువే ఉండేది. వచ్చినా కూడా ఎంతవరకు మనకు చెప్పినా కూడా దాన్ని మనం పాయింట్ ఆఫ్ జస్టిస్ ఏముంది, మంచి ఏమి చెడేమి ఉన్నటువంటి చట్ట ప్రకారం ఒకటి, న్యాయం ప్రకారం జనాలకు మనం ఏం చేయాలనేటువంటిది, మనకు వచ్చిన అతనికి ఏమి న్యాయం చేయాలనేటువంటి దాన్ని డెసిషన్ తీసుకొని చేయగలిగే అవకాశం ఆ రోజు ఉండే. అంటే క్రైమ్ నేచర్ ఏముందండి? ఒక ఈ గల్ఫ్ మోసాలు కాకుండా ఇంకా వేరే ఉందా? జనరల్ క్రైమ్ అంతే అండి, అంత హెవీ పొల్యూషన్, హెవీ ఇది ఏం కాదు. రూరల్ ఎక్కువగా యాక్సిడెంట్స్ కనిపిస్తుంటాయి కదా. యాక్సిడెంట్స్ జరిగేవి అప్పుడు. హైవే కాబట్టి యాక్సిడెంట్స్ జనరల్గా ఫ్రీక్వెంట్గా వచ్చేటివి. యాక్సిడెంట్కి సంబంధించి కానీ ఇతర క్రైమ్స్కి కానీ అప్పుడు మాకు రామచంద్ర ఆయన ఒక సిఐ గారు ఉండేవాళ్ళు. ఆయన ప్రజెంట్ రిటైర్ అయ్యాడు సార్ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఐజీగా మన సెబ్బు ఐజీగా ఉన్నారు సారు, వాళ్ళ కొడుకే సార్. మాకు అప్పుడు ఫస్ట్ నాకు సిఐ గారు ఆయన. ఎవరు పేరండి? రామచంద్రయ్య. వాళ్ళ అబ్బాయి పేరు? వాళ్ళ అబ్బాయి మన ప్రజెంట్ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెడ్, సెబ్బు హెడ్. అవునా? రవికుమార్, మన రవికృష్ణ సార్. రవికృష్ణ గారు? అవునవునవును. అంటే కర్నూలు ఎస్పీ గారు చేశారు. కర్నూలు అంటే మన ఈస్ట్ గోదావరి చేశాడు. మన రీసెంట్గా డిఐజీ అనంతపూర్ చేశాడు సార్. డిఐజీ అనంతపూర్ చేశారు. రవికృష్ణ గారు? రవిప్రకాష్ రవిప్రకాష్ గారు. వచ్చా, వాళ్ళ ఫాదరు మీ గురువు గారు? నాకు ఫస్ట్ పోస్టింగ్. అంటే ఆయన గైడెన్స్ లో మీరు ముందుకు రైట్ అండి. కడప నుంచి ఎక్కడికి వచ్చారు? సారీ, రాజంపేట నుండి. రాజంపేట నుంచి చిన్నప్పుడు డిస్టర్బెన్స్ ఒకటి జరిగి మళ్ళీ దాని ఈవెంట్. ఏం జరిగింది డిస్టర్బెన్స్? అప్పట్లో ఒక చిన్న మనకు అప్పుడు ఉన్నటువంటి డ్యూ టు ఇన్ఎక్స్పీరియన్స్ లాకప్ డెత్ ఫేస్ చేయడం జరిగింది. లాకప్ డెత్ అంటారా లేదా కస్టోడీ డెత్ అంటారా? చాలా కస్టోడియల్ జరిగింది. దాంట్లో ఒక డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఐ వాజ్ షిఫ్టెడ్ టు లక్రెడ్డిపల్లి. అక్కడ కొంత ఇష్యూ అయిన తర్వాత లక్రెడ్డిపల్లికి వెళ్ళాను. అంటే ఏం జరిగిందండి ఆ రోజు? ఏ కేసులు తీసుకొచ్చారు? ఒక ఫిల్ము లాస్ అయిందని చెప్పి థియేటర్లో తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయిని ఇంట్రాగేషను అయిన తర్వాత కొంత ఇబ్బంది వచ్చి అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉన్నింది. వీ కాంట్ ఐడెంటిఫై దట్. అది సర్వైలెన్స్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కరెక్ట్గా చూసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది. లాకప్లోనే ఆయన చనిపోయాడా? లేదండి, హాస్పిటల్ ట్రీట్మెంటు బయటనే ఉన్నాడు అబ్బాయి. మళ్ళీ పంపించేసిన తర్వాత అది సబ్సిక్వెంట్గా అబ్బాయి ఏంటంటే మనం వదిలిపెట్టినా కూడా చనిపోయినాడు కాబట్టి మన బాధ్యత వస్తుంది అక్కడ. సార్, ఫస్ట్ ఇన్సిడెంట్ తర్వాత ఎస్పీ గారు ఏమన్నారు మీకు? కరెక్ట్ హ్యాండిల్ చేయమని చెప్పారా లేదు? అంటే అది హ్యాండిల్ అయింది అప్పుడు ఇష్యూ అయిన తర్వాత. సబ్సిక్వెంట్గా సార్ అప్పుడు ఆ ట్రాన్సిషన్లో సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. నేను అప్పుడు ఇన్సిడెంట్ అప్పటికి లేడు సార్. ఎవరు వచ్చారండి నెక్స్ట్? ప్రజెంట్ డీజీ సార్. దొరక తిరుమల దగ్గర. ఓకే. డీజీ సార్ అప్పుడు సార్ తర్వాత వచ్చాడు సార్. కడప ఎస్పీ. కడప ఎస్పీగా సార్ వచ్చాడు. అప్పుడు జరిగింది ఆ ట్రాన్సిషన్లో జరిగింది. సార్ అప్పటికి వెళ్ళిపోయాడు, మహేష్ చంద్ర సార్.